ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య విశాఖపట్నంలో జరుగుతున్న రెండో రోజు తొలి సెషన్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 396 పరుగులకు ముగించింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టును భారత బౌలర్లు చావు దెబ్బ తీశారు. జస్ప్రీత్ బుమ్రా విధ్వంసకర దాడితో 55.5 ఓవర్లలోనే 253 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు తరపున ఓపెనర్ జాక్ క్రాలే అత్యధికంగా 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 47 పరుగులు చేశాడు. బౌలింగ్లో టీమిండియా తరపున మెరిసిన జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగలిగాడు. జస్ప్రీత్ బుమ్రా టీమిండియా తరపున 6 వికెట్లు పడగొట్టగా టెస్టు క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని దాటిన 17వ భారత బౌలర్గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 15 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.